గారు అనలిస్ట్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ అండ్ డైరెక్టర్ పవన్ గారు అండ్ సీనియర్ జర్నలిస్ట్ అప్పాజీ గారు నమస్కారం అండి. నమస్తే. అలాగే మనతో జూమ్ లో జాయిన్ అయ్యారు మురళి గారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సాయి వెంకట్ గారు ప్రొడ్యూసర్. నమస్కారం అండి. నమస్కారం. ఎస్, ముందుగా పవన్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఈ ఐ బొమ్మ రవి కొన్ని రోజులుగా మనము పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేంత వరకు కూడా ఇదే నామ జపం చేస్తూ ఉన్నటువంటి గత 4 రోజులుగా ఏంటి ఈ ఐబొమ్మ రవి అరెస్ట్ అయిపోయాడు, ఇంతటితో ఈ కథ ముగుస్తుంది అనుకోవడానికి లేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఎందుకు ఈ రవిని ఇంత ఆదరణ పెరుగుతూ ఉంది సోషల్ మీడియాలో? అసలు పేద మధ్యతరగతి వాళ్ళైతే మా దేవుడు నువ్వేనయ్యా అని పాట పాడుతున్నటువంటి పరిస్థితి, అంటే పోలీసుకి వ్యతిరేకంగా మీమ్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి ఇంత ఆదరణ ఎందుకు రవికి? ఏం లేదండి, 2019లో ఐబొమ్మ వెబ్సైట్ స్టార్ట్ చేసిన రవి ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా ఆ ఎదగడం అనేది 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి ఇల్లీగల్గా ఎదగడం, ఒకటి అన్ని బిజినెస్లో చూస్తుంటాం ఇల్లీగల్ వ్యాపారాలు కొన్ని ఉంటాయి, షార్ట్ కట్లో చాలా ఈజీగా చేసుకునేవి అండ్ టాప్ పొజిషన్లోకి వచ్చేవి. అలాగే వెబ్సైట్స్ లోపల ఎంతోమంది టెక్నీషియన్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. తను కూడా సాఫ్ట్వేర్ డెవలపరే. 2019 నుండి తను డార్క్ వెబ్కి, ఈ డార్క్ వెబ్ అనేది దాని గురించి చాలా పెద్ద సబ్జెక్ట్ కూడా అది. దానిలో ఇతను 2 రకాలుగా ఉపయోగం పొందుతున్నాడు. ఒకటి ఐబొమ్మ సైట్ ఇది చేసుకొని దాని లోపల దగ్గర గాడ్ ఫాదర్ 1972 నుండి ఇప్పటి వరకు, అంటే ఓజీ సినిమా వరకు, సపోజ్ ఓజీ తర్వాత కూడా కొన్ని ఐబొమ్మలో ప్రత్యక్షం అయినాయండి, ఓజీ వరకు గాడ్ ఫాదర్ టు ఓజీ అనుకుందాం. ఆ సినిమాలు దాదాపు 21,000 సినిమాలు దాని లోపల మనకి దొరికాయి అని అంటే ఒక్కొక్క సినిమా 40,000కి, 50,000కి, 70,000కి, 80,000కి అమ్ముకుంటూ వెళ్ళాడు. ఇది ఒక పాయింట్. అది ఎవరికి అమ్మాడు? బెట్టింగ్స్ యాప్ వాళ్ళకి అమ్మాడు. ఇప్పుడు ఎవరైతే పబ్లిక్ ఫస్ట్ క్వశ్చన్ అడిగిన దానికి మనం ఫస్ట్ దానికి ఒక జడ్జిమెంట్కి వచ్చేద్దాం. ఏంటంటే నాకు ఇప్పుడు పర్వాలేదు, నేను ఈజీగా చూస్తున్నాను, ఫ్రీగా చూస్తున్నాను అనుకుంటున్నారు. అయితే ఇక్కడ చిత్ర పరిశ్రమ ఏమైనా చిత్రాల్లో పనిచేసే సినిమాల్లో పనిచేసే వాళ్ళు కూడా కళాకారులే కదా, వాళ్ళకి నష్టం జరిగినా పర్వాలేదు, మిగతా రంగాల్లాగానే దీన్ని కూడా గుర్తించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా కూడా చిత్రరంగానికి ప్రత్యేకమైన గుర్తింపు అంటూ ఇవ్వలేదు. ఒక కార్మికులు ఎంతమంది 24-25 క్రాఫ్ట్స్ పనిచేస్తున్నా కూడా, ఇప్పుడు ఏ టెక్నాలజీ కూడా వచ్చింది, 26 క్రాఫ్ట్స్ అనుకుందాం సపోజ్. సో మరి వాళ్ళకి అన్యాయం జరుగుతూ పబ్లిక్ కూడా లేదు, మాకు మా దేవుడు నువ్వే, లేకపోతే అరెస్ట్ చేయడానికి వీల్లేదు, మేమ్స్ చేస్తాం, పోలీసుల్ని మీ పని మీద చేయడానికి వీల్లేదు అని అంటే అలా చేస్తే ఒకటి చెప్తానండి. దీనికి ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ చూస్తున్నారు, వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళ పిల్లలు చూసి దానిలో బెట్టింగ్ యాప్స్ వాడు ప్రమోట్ చేసుకుంటున్నాడు. మరి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే నువ్వు చూస్తున్నావు, సరే 16 ఇయర్స్ టీనేజ్ పిల్లలు ఉంటారు నీ ఇంట్లో, వాళ్ళు కూడా చూసారే చాలాసార్లు ఇస్తున్నాడు, ఇదేంటో చూద్దామని చెప్పి వాడు బెట్టింగ్ యాప్స్ చేస్తే వీడికి నష్టమే కదా. ఏ రకంగానూ పబ్లిక్కి లాభం అంటే ఏమి ఉండదండి. ఇంకోటి ఏంటంటే వీళ్ళ డేటా ఏదైతే ఉందో 50 లక్షల మంది డేటా వాడి దగ్గర ఉంది, అది డార్క్ వెబ్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. దానివల్ల ఏపీకే అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి మనకి, అంటే లైక్ మనకి బగ్స్ లాంటివి. ఆ బగ్స్ లాంటి అప్లికేషన్స్ వస్తే దాని లోపల క్లిక్ చేస్తే ఎంతోమంది, అంటే దాదాపుగా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్లో 1280 మంది పర్ మంత్ చనిపోతున్నారు టీనేజర్స్ అని అంచనా దేశవ్యాప్తంగా. సో మరి దీనికి ఎవరు బాధ్యులు? వీళ్ళు ఇప్పుడు మేము సినిమాలు ఫ్రీగా వస్తే చూసేస్తాం, థియేటర్ రేట్స్ అంటే ఇప్పుడు థియేటర్ రేట్స్ పెరిగినందుకు దానికి కొట్లాడండి, దానికి ఫైట్ చేయండి, లేకపోతే ప్రొడ్యూసర్స్ అడగండి, సోషల్ మీడియాలో రచ్చ చేయండి. అంతేగాని దానికి ఆల్టర్నేట్ దాని మీద ఎలా ఉంటుందంటే, ఉంగరం చీకట్లో పడిపోతే ఒక అతను వచ్చి వెలుగులో ఎత్తుక్కుంటున్నాడంట. అదేంటండి ఇక్కడ ఏం లేదు కదా, ఏం ఎదుగుతున్నారు అంటే, ఉంగరం ఎక్కడ పడిపోయిందని అంటే అక్కడ పడిపోయింది, మరి అక్కడ ఎతకచ్చు కదంటే అక్కడ లైట్ లేదు, వెలుగు ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఎదుగుతున్నాను అన్నాడంట. ఇది ఎక్కడి లాజిక్? పబ్లిక్ ఇది కూడా అది అర్థం కాల నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు నువ్వే అంటే ఇల్లీగల్ ఈజ్ ఇల్లీగల్. అది నీకు మంచి చేసినా సరే, ఇంకోటి చేసినా సరే, ఏదైనా ఒక స్కేల్ అంటూ ఉంటుంది కదా, మంచి చెడు, బ్యాడ్ గుడ్ అనే దానికి విలువ లేకుండా ఉంటే అది ఎలాగా, అది కరెక్ట్ కాదు. సో అప్పాజీ గారు, ఇప్పుడు పవన్ గారు చెప్పినట్టుగా అంటే రవి చేసిన